హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతీయ చలనచిత్ర చరిత్రలో తన అందం, అభినయం మరియు నాట్య కౌశలంతో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించిన అరుదైన నటీమణుల్లో జయప్రద ఒకరు. తెలుగు సినిమా ద్వారా ప్రస్థానం ప్రారంభించి హిందీతో సహా 7 భాషలలో 300 పైగా చిత్రాల్లో నటించి జాతీయ స్థాయిలో కీర్తిని గడించారు. నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా ప్రవేశించి పార్లమెంటు సభ్యురాలుగా తనైన ముద్ర వేశారు. జయప్రద అసలు పేరు లలితారాణి. ఈమె ఏప్రిల్ 3, 1962న రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. ఈమె తండ్రి కృష్ణారావు, నీలవేణి తల్లి. జయప్రద తండ్రి కృష్ణారావు ఒక తెలుగు సినిమా ఫైనాన్షియర్. ఆమె తల్లి ఆమెను చిన్న వయసులోనే నాట్య మరియు సంగీత తరగతులకు పంపించారు. రాజమండ్రిలోని తెలుగు మీడియం పాఠశాలలో ఆమె విద్యాభ్యాసం సాగింది. ఆమెకు చిన్నప్పటి నుంచే కళల పట్ల, ముఖ్యంగా శాస్త్రీయ నృత్యం పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. జయప్రద సినీ ప్రవేశం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. తన 14వ ఏట పాఠశాల వార్షికోత్సవంలో ఆమె చేసిన ఒక నృత్య ప్రదర్శన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ ప్రదర్శనను చూసిన దర్శకుడు కెవి తిలక్ తన భూమి కోసం చిత్రంలో ఒక పాటలో నటించే అవకాశాన్ని ఇచ్చారు. కేవలం 3 నిమిషాల నిడివి ఉన్న ఆ పాటతో ఆమె కెరీర్ ప్రారంభమైంది. మొదట్లో చిన్న పాత్రలు చేసినప్పటికీ దర్శకుడు కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరిసిరి మువ్వ చిత్రంలో ఆమె దశ తిరిగింది. ఇందులో మూగ నృత్య కళాకారిణిగా ఆమె పలికించిన హావభావాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ చిత్రం హిందీలో స్వర్గంగా రీమేక్ చేయబడి అక్కడ కూడా ఆమెకు అద్భుతమైన విజయాన్ని అందించింది. సిరిసిరి మువ్వ తర్వాత ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. ఎన్టీ రామారావుతో కలిసి నటించిన అడవి రాముడు ఇండస్ట్రీ హిట్గా నిలిచి ఆమెను తెలుగు అగ్ర కథానాయికగా నిలబెట్టింది. ఆ తర్వాత యమగోళ, వేటగాడు, గజదొంగ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సాగర సంగమం వంటి క్లాసికల్ చిత్రాల్లో కూడా తన అద్భుతమైన నటనతో గొప్ప నటిగా పేరు సంపాదించారు. అలాగే సీతా కళ్యాణం, మేఘ సందేశం వంటి చిత్రాలు ఆమె నటనకు నిలువుటద్దంలా నిలుస్తాయి. ఆమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి వంటి అగ్రనటులందరి సరసన నటించి విజయవంతమైన నటిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో అగ్రస్థానంలో ఉండగానే జయప్రద బాలీవుడ్లోకి ప్రవేశించారు. సిరిసిరి మువ్వ రీమేక్ అయిన స్వర్గంతో హిందీలో అడుగుపెట్టారు. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో ఆమె రాత్రికి రాత్రే జాతీయ స్థాయిలో స్టార్ అయ్యారు. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, జితేంద్ర, రిషి కపూర్, రాజేష్ ఖన్నా వంటి అగ్రనటులతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 1980వ దశకంలో శ్రీదేవితో పాటు అత్యధిక పారితోషికం తీసుకున్న నటీమణుల్లో ఈమె ఒకరు. తెలుగు, హిందీతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషలతో కూడా నటించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. సత్యజిత్ రే వంటి గొప్ప దర్శకుడితో పనిచేయాలని తన కలను నెరవేర్చుకోలేకపోయానని ఆమె తరచుగా చెబుతుంటారు. సినిమాలలో అత్యున్నత స్థాయిలో ఉండగానే జయప్రద రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1994లో ఎన్టీ రామారావు ఆహ్వానం మేరకు ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి 1996లో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా చంద్రబాబు నాయుడుతో ఏర్పడిన మనస్పర్ధల వల్ల ఆమె పార్టీకి దూరమయ్యారు. అనంతరం ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీలో చేరారు. 2004 నుంచి 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి లోక్సభ సభ్యురాలుగా ఘన విజయం సాధించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణతో 2010లో ఆమెను, అమర్ సింగ్ను సమాజ్వాదీ పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత ఆమె రాష్ట్రీయ లోక్మంచ్, రాష్ట్రీయ లోక్దళ్ వంటి పార్టీలలో పనిచేశారు. 2019లో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరి అదే రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జయప్రద 1986లో సినీ నిర్మాత శ్రీకాంత్ సహాతాను వివాహం చేసుకున్నారు. శ్రీకాంత్ సహాతాకు అప్పటికే వివాహమై 3 పిల్లలు ఉన్నారు. ఈ వివాహం ఆ రోజుల్లో పెద్ద సంచలనం సృష్టించింది. జయప్రదకు సొంత పిల్లలు లేరు. ఆమె తన సోదరి కొడుకు సిద్ధార్థను దత్తత తీసుకున్నారు. భారతీయ సినిమాకు ఆమె చేసిన సేవలకు గాను అనేక జీవిత సాఫల్య పురస్కారాలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పలుమార్లు నంది పురస్కారాలు కూడా అందుకున్నారు. రాజమండ్రిలో పుట్టిన ఒక సాధారణ అమ్మాయి తన ప్రతిభా కృషితో భారతీయ సినిమా గగనతలంలో ఒక ధృవతారగా వెలిగింది. ఆమె నటన, అందం, నాట్యం నేటికి ఎందరికో ఆదర్శం. సినిమా మరియు రాజకీయాలు అనే 2 విభిన్న రంగాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న జయప్రద ఆధునిక భారతీయ మహిళకు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తారు.